రైట్. నేడు 4 రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో పోలవరంతో పాటు పలు ప్రాజెక్టుల పురోగతిపై కూడా చర్చించబోతున్నారు. రైట్. ఏదైతే ప్రధాని మోదీ 4 రాష్ట్రాల సీఎస్లతో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, గుడ్ మార్నింగ్ అచ్చా. అటు ప్రధానంగా కూడా పోలవరం జాతీయ ప్రాజెక్టు అంశం 4 రాష్ట్రాలపై కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర జాతీయ ప్రాజెక్టులతో కలిపి అన్నిటిపై కూడా ముంపు ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించి కూడా ఈరోజు దేశ ప్రధాని మోదీ కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం 4 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల సిఎస్లతో పాటు ఆయన ఈ సమీక్షలో పాల్గొని పలు సూచనలు కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అటు ఏపీ ప్రభుత్వం కూడా లక్ష్యంగా పనిచేస్తుంది. కూటమిలో ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రాజెక్టు పూర్తయితే గనక ఈ 4 రాష్ట్రాల్లో కూడా దీని వల్ల ముంపు ప్రభావం ఉంటుంది కాబట్టి అది 45.72 కాంటూరు పరిధిలో ఈ నీటిని నిల్వ చేస్తే ఎంత మేర ముంపుకు గురవుతుంది, వారికి పరిహారం ఎప్పటిలోగా అందజేయాలనేది కూడా గత కొంతకాలంగా కూడా అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో కానీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కానీ అనేక మార్లు 4 రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా దాని మీద ఒక కొలిక్కి రాకపోవడం, పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు అదే విధంగా ఉండడంతో ప్రస్తుతం దానికి సంబంధించి మోదీ సమీక్షతో అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ముంపు మండలాలన్నీ కూడా ఏపీలో విలీనం చేసి పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లడం అయితే జరుగుతుంది. ఇక్కడికే అటు తెలంగాణ నుంచి విలీనమైనటువంటి ప్రాంతాలతో పాటు అటు ఏపీలో ఉన్నటువంటి వారు 1,05,000 కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు. మరి వీటితో పాటు 41.52 కాంటూరు మాత్రమే కాకుండా 45.72 అంటే రెండవ దశ పనులు కూడా జరిగితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో వారికి కూడా పునరావాసం, పరిహారం, R&R ప్యాకేజీలు అన్ని కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి కేంద్రం నిధులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఈ రోజు మోదీ సమీక్షలో ఒక క్లారిటీ వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఏపీ నుంచి కూడా సిఎస్ హాజరు కాబోతున్నారు. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా సిఎస్లతో పాటు ఈఎన్సీలు ఎవరైతే ఇరిగేషన్ నిపుణులు ఉంటారో ఉన్నతాధికారులు వారు కూడా పాల్గొనబోతున్నారు. ఎందుకంటే అటు కేంద్ర, రాష్ట్ర, అంతర్జాతీయ నిపుణులు కూడా ఇప్పటికే ఈ ప్రాజెక్టుల మీద దృష్టి సారించి ఒక నివేదికలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ముంపు ప్రభావమే ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు సమీక్షలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మన ఏపీకి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి తొలి దశకి ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఇంకా నిధులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తొలి దశ పనులు పూర్తయితే కానీ రెండవ దశ పనులు పూర్తి కావు. రెండవ దశలోనే భారీగా కూడా పక్క రాష్ట్రాల్లో ముంపు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎంత మేర ముంపు అవుతుంది అనేది ఈ రోజు ఖచ్చితంగా కూడా అధికారులు ప్రధానికి తెలియజేస్తారు. దానికి సంబంధించి ప్రధాని కూడా సమీక్ష తర్వాత ఒక స్పష్టత ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.